హనుమంతుడికి తన శక్తులు స్వతహాగా గుర్తుండవు అన్న విషయం మీకు తెలుసా? చిన్నతనంలో హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరిపోయి ఎరుపు వర్ణంలో ఉన్న సూర్యుడిని పండుగా భావించి తినబోయాడు. దాంతో దేవతలు భయపడిపోయారు. ఇతని శక్తి భవిష్యత్తులో ప్రమాదమవుతుందని భావించారు. ఇక హనుమంతుడు మహాశక్తివంతుడు, బలశాలి అయినా సహజ సిద్ధమైన వానర లక్షణాల వల్ల కొంటెపిల్లాడుగా అల్లరి చేసేవాడు. మునుల నారచీరలు చింపేయడం, అగ్నిహోత్రాలు ఆర్పేయడం చేస్తూ విసిగించేవాడు. అప్పుడు మునులు హనుమంతునికి అతని శక్తి తెలియకుండా పోతుందని శపించి, ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసి వస్తుందంటారు. ఆ శాపం వల్లే రామాయణంలో హనుమంతుడు సీతమ్మను వెతకడానికి ముందుగా తడబడిపోయాడు. ఏం చెయ్యాలో తెలియక ఆలోచనలో పడిపోయాడు. అప్పుడే జాంబవంతుడు, నీలో అపారమైన శక్తి ఉంది హనుమా అంటూ జ్ఞాపకం చేశాడు. ఆ మాటలతో శక్తిని మళ్లీ గుర్తు చేసుకున్న హనుమంతుడు ఒక్క దూకుతో సముద్రాన్ని దాటి లంకలో అడుగుపెట్టాడు.